స్పైసీ చికెన్ మసాలా కోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. కడిగి శుభ్రపరచుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. పెద్ద ముక్కలు కనుక ఉంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక అరదబ్బ నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. దీంట్లోకి రసం పిండుతున్న విత్తనాలు తీసేయండి. రుచికి తగ్గట్టుగా కొంచెం ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ముక్క కొంచెం కలర్ఫుల్గా ఉండాలని ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఒక పావు స్పూను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టుగా ముక్కలకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కనుంచుకుందాం. ఈ గంటలో ఇది నానేలోపు మసాలాలు అవి ప్రిపేర్ చేసుకుందాం. అర స్పూను జీలకర్ర, అర స్పూను ధనియాలు, అర స్పూను సోంపు కనుక లేకపోతే స్కిప్ చేయండి. ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వాటితో పాటుగా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, కొన్ని మసాలా దినుసులు ఇవన్నీ కలిపి ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ ఏమీ లేకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. మరి కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని కసూరి మేతి ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. స్టవ్ ఆపుకొని ఆ వేడి మీదని దీన్ని కొద్దిసేపు ఇలా చల్లార్చి ఆ తర్వాత మిక్సీ అనేది చేయాలి. ఇలా పౌడర్ పట్టుకున్న తర్వాత కారం 1.5 స్పూన్ల వరకు రుచికి తగ్గట్టుగా ఇప్పుడే వేస్తున్నాను. మీరు కనుక ఫుడ్ కలర్ వేయకపోతే కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను, తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 మీడియం సైజు టమోటాలను ప్యూరీ చేశాను. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు. స్టవ్ ముట్టించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. మందంగా ఉండేదే ఉంచుకోండి, అప్పుడైతే మనకు టేస్ట్గా వస్తుంది. ఎక్కువసేపు మనకు ఉడకాలి కాబట్టి 3 స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ వేడి చేసుకున్నాను. తర్వాత మిరపకాయలు, ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చాను. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, ఇప్పుడు టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. నేను టమాటో ప్యూరీ చేశాను. దీంతో పాటుగా ఒక స్పూన్ మాత్రమే నీళ్ళు, ఎక్కువ నీళ్ళు అనేది వేసుకోకూడదు. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. అంటే ఈ గ్రేవీకి తగ్గట్టుగా మనం చికెన్లో వేసాం కాబట్టి ఇప్పుడు చూసి తక్కువ వేసుకోండి. మూత పెట్టుకొని మీడియం మంటలో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా చూసుకోవాలి. టమాటో ఉడికి చిక్కపడుతుంది కదా, అప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. బాగా ఇలా కలుపుకోండి. 2-3 నిమిషాల సేపు మసాలాలను కూడా ఈ యొక్క గ్రేవీలో ఉడకనివ్వాలి. ఒకసారి మసాలా ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, చిక్కపడిపోయింది కదా మనకు గ్రేవీ అనేది. ఇప్పుడు ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకున్నాను. ఇలా బాగా చిలికించి ఆ తర్వాత వేస్తున్నాను. పెరుగు వేసినప్పుడు మంటను బంద్ చేయండి, లేకపోతే స్లోలో ఉంచుకోండి సిమ్ములో. తర్వాత వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. అందుకని పెరుగు వేసిన తర్వాత పెరుగును కూడా బాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరో 2-3 నిమిషాలు లేక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకుగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. పెరుగు వేసాము, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లోకి వేసుకోవాలి. ఈలోపు నాకు ఒక గంట అయిందండి ప్రాసెస్ అంతా చేసుకునేసరికి. ఇది మ్యారినేట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళేమి పైనుంచి పోయకూడదండి, టేస్ట్ మారిపోతుంది వాటర్ పోస్తే. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటను చాలా తక్కువలో ఉంచుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఉడకనివ్వాలి. దాదాపుగా అరగంట సేపు ఉడకాలి. అయితే మూత పెట్టుకుంటాం కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఒక 25 నిమిషాలకు నేను మూత తీసి చూశాను. ముక్క అనేది బాగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందండి. ఉంటే పై సైడ్ నుంచి కొత్తిమీర, పుదీనాను చల్లుకున్నారంటే టేస్టీ గుమగుమలాడే స్పైసీ చికెన్ మసాలా రెడీ. నచ్చితే ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.